మీరు సర్వజ్ఞులు. ఎందుకంటే మీ చరణధూళితో మీ మీ ద్వారం దగ్గర మేము వృక్షులం. మన శ్రీ వైష్ణవ సంప్రదాయానికి శబరి ఒక గొప్ప మార్గదర్శకుడు. నిజానికి వైష్ణవ సంప్రదాయంలో ఉండే వాళ్ళందరికీ శబరే మార్గదర్శకం. ఎందుకంటే ఆవిడ చెప్పింది, హే రామా, గురుపాద సన్నిధానానికి చేరుతాను అనే మాట శబరి మొట్టమొదట పలికి. ఆ మాటని వైష్ణవులంతా మాట్లాడతారు. భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య అనే మాట శబరి నేర్పి. ఆ నిష్ఠ మా శబరి మాట చాలా ఆనందంగా ఉంది మాకు. శ్రీకారం అంటే పర్వతాకారం తండ్రి. ఆ అమరవాణి మీ దృక్కు ద్వారా, వాక్ ద్వారా, మీ చల్లని ఆసక్తుల ద్వారా మీరు ఏది పలికిస్తే అదే పలుకుతారు. చాలా సంతోషం. మాతాజీ యొక్క ఆ ఛాయలో మీరంతా కూడా చక్కటి సంతానంలాగా ఇక్కడ దీన్ని పోషణ పొందుతూ దీన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉన్నందుకు మేము చాలా ఆనందిస్తూ మీకు అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. చెప్పమ్మా. ఈ చరణధూళితో ఇక్కడ కూడా ఎప్పటికైనా నా కలియవరం వెళ్ళినాకనైనా నా రాముడు సంస్కృత పాఠశాల పెట్టి బ్రాహ్మణులు, వైష్ణవులు, బ్రహ్మనులు అందరికీ భోజనం అనుగ్రహించారు. మాతాజీ ఇప్పుడే చెప్తున్నారు, ఇక్కడ ఆవిడకు ఉండేటువంటి కోరిక చాలా గొప్ప కోరిక. ఇక్కడ ఒక చక్కటి సంస్కృత పాఠశాల పెట్టి అందరికీ కూడా విద్యార్థివా అధ్యాపకవా? మన బాబా, పెద్ద బాబా అవునమ్మా. వారి శిష్యుడు వాళ్ళ తల్లి వేగమా. మన బాబా చాలా సంతోషం. మాతాజీ యొక్క కోరిక త్వరలోనే నెరవేరాలి అని ఆవిడ నేను ఉండగానో తర్వాతనో అంటున్నారు. ఆవిడ ఉండగానే చూసేటట్టే ఇక్కడ ఒక చక్కటి సంస్కృత పాఠశాలను కూడా ఏర్పాటు చేసేటట్టు ఇక్కడ మన భక్తులంతా ఉన్నారు. వారంతా చక్కటి సంస్కృత పాఠశాల ఏర్పాటు చేసి అది మాతాజీ అక్కడ వాళ్ళు చదువుతుంటే 2 శ్లోకాలు 2 మాటలు తాను వినగలిగేటట్టుగా మీరంతా చేస్తారు అని మేము ఆశిస్తూ మేము చాలా సంతోషిస్తూ మీకు అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నామ ప్రోచ్య నారాయణాఖ్యం కేన ప్రాపుర్వాంఛితం పాపినోపి హానః పూర్వం వా ప్రవృత్తా న తస్మిన్ తేన ప్రాప్తం గర్భవాసాది దుఃఖం అంటారు మన కులశేఖర్లు అనేటటువంటి ఒక మహానుభావుడు. ఆ శ్రీమన్నారాయణుని యొక్క దివ్య నామాన్ని పాడినవాడు ఎవడు తరించలేదండి. నోట్లో నాలుక ఉంది, పాలికే శక్తి ఉంది. దీన్ని కోసం మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. ఇదే ఈ నాలుకని మనం వాడుతూ నారాయణ నామాన్ని పలికితే పాపులు కూడా తరించారని మనకి భాగవతం చెబుతోంది. కేవలం నారాయణుడు దేవుడని తెలియక తన పిల్లవాడిని పిలుస్తూ అజామిళుడు తాను తరించాడే నారాయణ నామం పలికి. నారాయణ నామం పలికిన వాడెవడూ చెడలేడు, వాడు పాపినా తరించాడు. మనం ఇలాగ పుట్టామంటే ఏనాడో ఆ నామాన్ని పలకక ఉండి ఉంటాం, అందుకు ఇట్లా పుట్టాం. మంచి అవకాశం మనకి దక్కింది, ఇప్పుడు పలుకుదాం. పలికి మరొకసారి ఇలాంటి ఈ క్షుద్రమైనటువంటి జన్మ లేకుండా ఆ నారాయణుని యొక్క పాద రేఖగా మనం మారేటట్టుగా ఆయన అనుగ్రహించాలని కోరుకుందాం. మేము చెప్తాం, పలకండి నామాన్ని. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై.
श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण जय 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 लक्ष्मी नारायण भगवान की जय समस्त भक्त मंडली की जय संतूरी जगरी माता की जय जय श्रीमन्नारायण 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 మేము ప్రాణవాయువుని బతకాలతో చూచి వాయువుని పీల్చి నారాయణ వాయువుని కవేసి వాయువుని భగవంతుని మరణించి ప్రాణవాయువుని పీల్చి అప్పుడు లేకపోతే ఎంత దూరమైనా వేసుకుంటాను అయితే దాన్ని వేడి వెళ్ళినప్పుడు వేసుకుంటాను మా మీద రామమోహన్ అత్యద్భుతంగా మేము 5 ఏళ్ళ పిల్లలు 5 ఏళ్ళ పిల్లలు అయ్యో దీపం ఉండే ఒక శ్రీశైలం ప్రమాణం ఈ భవనం అంతా కట్టిండు ఇప్పుడు మీరు ప్రసాదం కట్టిండు అక్కడ మహారాష్ట్ర राजस्थान राजस्थान दूध है तो थोड़ा अम्मा की नम्र सेवा नहीं पीना पड़ेगा उच्च अभी हम संध्याओं के यहाँ कुछ नहीं किया स्पर्श करें అయ్యో కాదుదని నేను ఇస్తాను పర్లేదు ఇంతమందిగా వచ్చింది కదా ఒంటరిగా చెప్పన్నా నేను పర్వాలేదు పర్వాలేదు ఏం పర్వాలేదు అయ్యో ఏమి తినడా బాబు నేను నమస్కారం సార్ బాబు సంతోషం మన బాబు గారు పెద్ద గారు విధంగా అలాగే వచ్చినప్పుడు నేను ఉన్నప్పుడు గురుదేవా నా ఇష్టదైవం రామచంద్రం తప్ప నాకు అన్నిటికంటే గొప్పది కదా శ్రీరామ మంత్రము చిత్తోపదేశము భగవద్గీతము పావనము రామనామే నాకు సదా అంతకంటే లింగులు ఈ కౌమారానికి విరాగులకి తగదు ఒక చిన్న కుటీరం ఒక చిప్ప ఒక దూరం వంట ఉండేది ఇక్కడికి వచ్చినప్పుడు ఇదంతా ఇష్టం లేదు అని అన్న చాలా కష్టపడుతుందని ఆశ్రమాన్ని లాంటి వాడు ఇక్కడ ఎడ్డు కాపుసం రామలింగం ఆనందంతో శిలాంచని ఒక్కసారి
చాలు చాలు నువ్వు చేసేది అలా నా బట్ట నీ పట్టు నా నించోరా బట్ట ఇలా పట్టుకొని నించో ఇక్కడ వాళ్ళు ఫోటో తీస్తారు అట్లా మంచిది తల్లి నీకు బాగా ఎదుగుతుంది మా భాగ్యం ఇది తీసుకుంటున్నా ఇంకేం కావాలి ఇంకే ప్రేమ అంతా ఇప్పుడు మేము తీసుకుంటున్నాం ఇంకంతకంటే ఇంకేం కావాలి ఎందుకంటే మీరు ఆచారంగా ఉంటారని చాయ్ అడిగట్టుకొని చేయమన్నారు చాయ్ పాలున్నది అట్లా బాదాము పిస్తా అంతా వేసి చాయ్ తాగండి అలా కాదు అవన్నీ తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చేది కానీ ఇది శాశ్వత ఆనందాన్ని ఇచ్చేది మాకు చాలు చెప్పడం వస్తాం మన రామలింగ ముత్యం నాయన ముత్యం అన్నంద నాయన వీళ్ళందరినీ నా ప్రాణం పోయేటప్పుడు మీ కాలాన్ని స్మరించాలి అంతే సార్ నాకు మోక్షం కూడా అర్థం ఉపేక్షించిన ప్రజలు అపేక్షించిన నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే ఒకసారి నమస్కారం
అన్నా